ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక కొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. మై నేమ్ ఇస్ సండే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. గవర్నమెంట్ స్కూల్స్కి సంబంధించిన టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ జాబ్స్కి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇంటర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. 18 to 15 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఏపీ, తెలంగాణ అందరికీ ఈ నోటిఫికేషన్ అయితే వర్తిస్తుంది. ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి September 16కి అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్దాం. గవర్నమెంట్ ఆఫ్ ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డు నుండి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ వెబ్సైట్ కూడా మెన్షన్ చేశాడు. DSSB.delhi.gov.in వెళ్ళి అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ అప్లికేషన్ డేట్ కూడా ఇచ్చాడు. 31/7/2025 రోజు అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ నెంబర్ ఆఫ్ పోస్టులు అయితే ఉన్నాయి. ఆన్లైన్ ఓపెనింగ్ డేట్ వచ్చేసి 18/8/2025 రోజు అయితే ఆఫ్టర్నూన్ 12 PM అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ క్లోజింగ్ డేట్ వచ్చేసి 16/9/2025 11:59 PM వరకు అయితే ఆన్లైన్లో రిజిస్టర్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఈ నోటిఫికేషన్లో చాలా పోస్టులు అయితే ఉన్నాయి. చాలా డిపార్ట్మెంట్స్కి సంబంధించి నోటిఫికేషన్లో చాలా పోస్టులకు సంబంధించి అయితే నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. ఇక్కడ గ్రూప్ సి 94 పోస్టులు అయితే ఉన్నాయి టోటల్ పోస్టులు. అది జనరల్ వాళ్ళకి. అండ్ ఎస్సీ వాళ్ళకి వచ్చేసి 159 అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఇక్కడ అన్ని కేటగిరీస్ వాళ్ళకి మెన్షన్ అయితే చేశారు. మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ వెబ్సైట్ మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను. DSSSB.online.nic.in వెళ్ళి అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అక్కడ అప్లై చేసుకున్న తర్వాత మీరైతే క్యూఆర్ వస్తుందంట. క్యూఆర్లోకి వెళ్ళి మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ప్రతి పోస్ట్కి సంబంధించి నా వివరాలు అయితే ఇందులో ఉన్నాయి. నేను అన్నీ క్లియర్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ నుండి ఒక లైక్, ఒక కామెంట్ అండ్ ఒక సబ్స్క్రిప్షన్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరు ఒక సబ్స్క్రిప్షన్, ఒక లైక్ చేయడం వల్ల నాకు మరిన్ని నోటిఫికేషన్స్ మీ ముందుకి తేవడానికి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి క్లియర్గా మీకు చెప్పడానికి నాకు మోటివేషన్గానే అయితే ఉంటుంది. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. ఒక మంచి ఇన్ఫర్మేషన్ కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టాటిస్టికల్ క్లర్క్కి సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ ఇది 12/9/2023 రోజైతే రిలీజ్ డేట్ అన్నిటికీ సేమ్ ఉంటుంది. ఇందులో జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ టోటల్ వచ్చేసి 11 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా ఒక పోస్ట్ అయితే ఉంది. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే డిగ్రీ ఇన్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్కి సంబంధించి మీరు ఏ డిగ్రీ చేసినా కానీ ఇక్కడ ఈ నోటిఫికేషన్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ వర్కింగ్ నాలెడ్జ్ ఇన్ హిందీలో కంపల్సరీగా మీకు వర్కింగ్ నాలెడ్జ్ ఉండాలి. అండ్ టైపింగ్ స్పీడ్ కూడా ఉండాలి అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశాడు. ఎక్స్పీరియన్స్ లేకున్నా పర్లేదు, మీరు ఫ్రెష్ అయినా అప్లై అయితే చేసుకోవచ్చు. పే స్కేల్ వచ్చేసి లెవెల్ 2 ప్రకారం 19,900 to 63,200 వరకు అయితే పే చేస్తారు. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 27 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి మాత్రం 40 ఇయర్స్ మించకూడదని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ పబ్లిక్ హెల్త్ ఇన్స్పెక్టర్ వచ్చేసి మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి అయితే నోటిఫికేషన్ ఇందులో ఈ డిపార్ట్మెంట్కి సంబంధించి జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ కేటగిరీ ఏకి సంబంధించి పీడబ్ల్యూబీడీలో కేటగిరీ ఏ, బి, సి, డికి సంబంధించి కూడా ఇందులో పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్ పోస్టులు వచ్చేసి 78 పోస్టులు అయితే ఉన్నాయి. ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్టయితే హయ్యర్, సీనియర్, సెకండరీ అంటే ఇంటర్కి రిలేటెడ్గా కంప్లీట్ చేసి అయితే ఉండాలి. ఐటీఐ ఆర్ డిప్లొమా చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు.
అండ్ ఇందులో వాళ్ళకు స్పెషల్గా కావాల్సిన క్వాలిటీ ఏంటంటే నాలెడ్జ్ ఇన్ హిందీలో మీకు నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఎక్స్పీరియన్స్ ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు నిల్ అని. అండ్ పే స్కేల్ వచ్చేసి 25,500 to 81,100 వరకు అయితే లెవెల్ 4 ప్రకారం అయితే మీకు అయితే పే చేస్తామని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 27 ఇయర్స్ వరకు 18 to 27 ఇయర్స్ వాళ్ళు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి మాత్రం 40 ఇయర్స్ మించకూడదని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ డిపార్ట్మెంట్ మాన్సూన్కి సంబంధించి ఇది కూడా ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్కి సంబంధించి ఇక్కడ యూఆర్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అండ్ ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూబీడీకి సంబంధించి కూడా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ ఎస్పీకి సంబంధించి కూడా ఇక్కడ నోటిఫికేషన్లో పోస్టులు అయితే ఉన్నాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే పర్సన్స్ హ్యావింగ్ సర్టిఫికేట్ ఇన్ ద ట్రేడ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్. ట్రేడ్ అంటే ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు, అలాగే ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ పే స్కేల్ చూసుకున్నట్టయితే 19,900 to 63,000 వరకు అయితే పే చేస్తామని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఏజ్ లిమిట్ వచ్చేసి 20 to 32 ఇయర్స్ వాళ్ళు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ సెక్రటరీ ఆఫీసర్కి సంబంధించి ఢిల్లీ మున్సిపాలిటీ. ఇందులో కూడా జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూబీడీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్, ఎస్పీ వాళ్ళకి కూడా ఇందులో నోటిఫికేషన్లో పోస్టులు అయితే ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మ్యాట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ బోర్డ్ ఆఫ్ యూనివర్సిటీ. ఏ డిగ్రీ చేసినా కానీ ఇక్కడ అప్లై అయితే చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ ఉండాల్సిన అవసరం లేదు. పే స్కేల్ వచ్చేసి 29,200 to 92,000 వరకు అయితే లెవెల్ 5 ప్రకారం మీకైతే పే చేస్తారు. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 27 ఇయర్స్ వాళ్ళు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి జూనియర్ డ్రాఫ్ట్ సెషన్ ఎలక్ట్రిక్కి సంబంధించి. ఇందులో కూడా జనరల్, ఓబీసీ, ఎస్సీ వాళ్ళకు లేదు. ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ టోటల్ పోస్టులు వచ్చేసి 6 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ పోస్టులకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి డిప్లొమా ఇన్ డ్రాఫ్ట్ మ్యాన్షిప్ విత్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ ఎక్స్పీరియన్స్ అని మెన్షన్ అయితే చేశాడు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా కంప్లీట్ చేసి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ పే స్కేల్ వచ్చేసి 25,500 to 81,000 లెవెల్ 4 ప్రకారం అయితే పే చేస్తామని ఇక్కడ మెన్షన్ చేశాడు. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 32 ఇయర్స్ వాళ్ళు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి టెక్నికల్ సర్వైవర్కి సంబంధించి పోస్టులు కూడా ఉన్నాయి. ఇందులో జనరల్, ఓబీసీ, ఎస్సీ అండ్ కేటగిరీ బి, పీడబ్ల్యూబీడీకి అయితే పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో టోటల్ పోస్టులు 9 అయితే ఉన్నాయి. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే బ్యాచిలర్స్ డిగ్రీ రేడియోగ్రఫీకి సంబంధించి ఎవరైతే 5 ఇయర్స్ కంప్లీట్ చేసి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ పే స్కేల్ చూసుకున్నట్టయితే 35,400 to 1,12,400 వరకు అయితే పే చేస్తారు లెవెల్ 6 ప్రకారం. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి నో ఎక్స్టెండింగ్ 30 ఇయర్స్ ఉన్నవాళ్ళు, బిలో ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ బిల్ లైఫ్కి సంబంధించి కూడా పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అండ్ కేటగిరీ ఏ, పీడబ్ల్యూబీడీకి సంబంధించి ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ ఎస్పీకి సంబంధించి కూడా పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే బోర్డ్ ఆఫ్ రికగ్నైజ్డ్ హిందీలో అండ్ ఉర్దూలో సంబంధించి ఎవరైతే మాస్టర్స్ చేసి ఉంటారో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ పే స్కేల్ వచ్చేసి 18,000 to 56,000 వరకు అయితే లెవెల్ ఏ ప్రకారం మీకైతే పే చేస్తారు. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 27 ఇయర్స్ వాళ్ళు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నైబ్ ట్రాన్స్జెండర్కి సంబంధించి కూడా పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో యూఆర్, జనరల్, ఓబీసీ అండ్ ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, పీడబ్ల్యూబీడీ వాళ్ళకి కూడా ఇందులో నోటిఫికేషన్లో పోస్టులు అయితే ఉన్నాయి.
ఇది సంబంధించి ఎనీ డిగ్రీ 50 మార్క్స్ తోటి పాస్ అయిన వాళ్ళు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్పీరియన్స్ కూడా ఏం అడగలేడు. ఇక్కడ పే స్కేల్ వచ్చేసి 35,400 to 1,00,000 వరకు అయితే లెవెల్ 6 ప్రకారం అయితే పే చేస్తామని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఏజ్ లిమిట్ వచ్చేసి 21 to 30 ఇయర్స్ వాళ్ళు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్కి సంబంధించి కూడా పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో జనరల్ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అండ్ పీడబ్ల్యూబీడీకి సంబంధించి కూడా పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్ పోస్టులు వచ్చేసి 9 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి సిఏ, సిఎస్, ఐసిడబ్ల్యూఏ, మాస్టర్ ఇన్ ఫైనాన్స్ కంట్రోల్, ఎంబీఏ చేసిన వాళ్ళు. ఎక్స్పీరియన్స్ లేకున్నా పర్లేదు, ఇక్కడ నిల్ అని ఇచ్చాడు, అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ పే స్కేల్ వచ్చేసి 47,600 to 1,00,000 వరకు అయితే లెవెల్ 8 ప్రకారం పే అయితే చేస్తారు. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 30 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ సీనియర్ ఇన్వెస్టిగేటర్ పోస్టులు అయితే ఇందులో జనరల్, ఓబీసీ, ఎస్సీ అండ్ అంతే. టోటల్ పోస్టులు వచ్చేసి 7 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి మాస్టర్ డిగ్రీ ఇన్ ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ సోషాలజీ, జియోగ్రఫీ మాస్టర్స్ ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ ఉండాల్సిన అవసరం లేదు, ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ పే స్కేల్ వచ్చేసి 44,900 to 1,42,000 వరకు అయితే లెవెల్ 7 ప్రకారం మీకైతే పే అయితే చేస్తారు. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 30 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ప్రోగ్రామర్ పోస్టులు అయితే ఉన్నాయి. ఈ ప్రోగ్రామర్ పోస్టులకు సంబంధించి జనరల్, ఓబీసీ, జనరల్ వాళ్ళకు 2 పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్ 2 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఇంజనీరింగ్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్. కంప్యూటర్కి సంబంధించి ఎవరైతే డిగ్రీ ఆర్ మాస్టర్స్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ లేకపోయినా అప్లై అయితే చేసుకోవచ్చు. పే స్కేల్ చూసుకున్నట్టయితే 35,400 to 1,12,400 వరకు లెవెల్ 4 ప్రకారం అయితే మీకైతే పే అయితే చేస్తారు. ఏజ్ లిమిట్ వచ్చేసి ఇక్కడ 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఏజ్ అని ఇచ్చాడు, ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ సర్వైవర్ పోస్టులు అయితే ఉన్నాయి. ఇలా చాలా పోస్టులు అయితే ఉన్నాయి. అన్నిటికీ డిగ్రీ ఆర్ మాస్టర్స్ అయితే ఇక్కడ అడిగాడు. ఇవన్నీ పోస్టులు చేస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు చాలా లెంతీ వీడియో అవుతుంది, అందుకని నేను స్లోగా స్క్రోల్ చేస్తున్నాను, మీరైతే చూసుకోవచ్చు. లేకుంటే ఈ నోటిఫికేషన్కి సంబంధించి పీడిఎఫ్ లింక్ నేను బయోలో ప్రొవైడ్ చేస్తాను, అక్కడికి వెళ్ళైతే మీరైతే చూసుకోవచ్చు. అలాగే అప్లై లింక్ కూడా నేను బయోలో మీకు ప్రొవైడ్ అయితే చేస్తాను, అక్కడికి వెళ్ళి మీరు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చాలా పోస్టులు టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టులకు కూడా ఇక్కడ మ్యూజిక్ టీచర్కి సంబంధించి కూడా ఇందులో పోస్టులు అయితే ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించి జనరల్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా ఇందులో నోటిఫికేషన్లో పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్ 3 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ డిగ్రీ ఇన్ మ్యూజిక్లో డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్లేదు. పే స్కేల్ వచ్చేసి 44,900 బేసిక్ పే అయితే ఉంటుంది. లెవెల్ 7 ప్రకారం అయితే మీకు పే అయితే చేస్తారు. జూనియర్ ఇంజనీరింగ్ ఆర్ మెకానికల్, ఎలక్ట్రానిక్ సంబంధించి కూడా పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే పోస్టులు అయితే ఉన్నాయి. కేటగిరీ డి, పీడబ్ల్యూబీసీ కేటగిరీ సికి సంబంధించి కూడా 1 పోస్ట్ అయితే ఉన్నాయి. టోటల్ పోస్టులు వచ్చేసి 50 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించి డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి సంబంధించి ఎవరైతే పాస్డ్ అవుట్ అవుతారో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. పే స్కేల్ వచ్చేసి 35,000 బేసిక్ పే అయితే ఉంటుంది. లెవెల్ 6 ప్రకారం అయితే మీకు పే అయితే చేస్తారు. ఇక్కడ ఇన్స్పెక్టర్ ఆఫీసర్ కూడా ఉంది. దీనికి సంబంధించి కూడా చాలా పోస్టులు అయితే ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పోస్టులకు అయితే ఈ నోటిఫికేషన్లో
రిలీజ్ అయితే చేశారు. మీరు ఏ పోస్ట్కైనా ఒక్క పోస్ట్కి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ అప్లై ప్రాసెస్ అయితే చూద్దాం. ఆన్లైన్లో అప్లికేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ ఈ నోటిఫికేషన్ లింక్ నేను మీకు బయోలోనైతే ప్రొవైడ్ చేస్తాను. అక్కడికి వెళ్ళి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ద ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. మీరు అప్లై చేసేటప్పుడు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదువుకొని మంచిగా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ అప్లికేషన్ ఫీజు వచ్చేసి 100 రూపీస్. ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైనా 100 రూపీస్ పే చేసి అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చాలా పోస్టులు ఉన్నాయి కాబట్టి మీరు అన్నిటికీ కాకపోయినా ఒక రెండిటికైనా మీరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అన్నిటికీ ఓన్లీ 1 టెస్ట్ అయితే ఉంటుంది. ఆ టెస్ట్ క్వాలిఫై అయితే మీరు హ్యాపీగా జాబ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి కూడా ఏజ్ లిమిట్ ఏమి ఇవ్వలేడు కాబట్టి ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఏజ్ చూసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ అండ్ పీడబ్ల్యూబీసీ వాళ్ళకి 10 ఇయర్స్, పీడబ్ల్యూబీసీ అండ్ గ్రూప్ బి గ్రూప్ సికి సంబంధించి 15 ఇయర్స్ అండ్ పీడబ్ల్యూబీసీ ఓబీసీ వాళ్ళకి 13 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ కూడా ఇందులో నోటిఫికేషన్లో పోస్టులు అయితే ఉన్నాయి. వాళ్ళకి 50 ఇయర్స్ వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ చదువుకున్న తర్వాతనే అప్లై అయితే చేసుకోండి. డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా చదువుకున్న తర్వాత అప్లై అయితే చేసుకోండి. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలోనైతే వస్తుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.